ఎనీహౌ నువ్వు ఇద్దరు అక్కలని చెప్పావు కదా, నీకు ఇంకొక చిన్న సర్ప్రైజ్. ఇప్పుడు ఇద్దరు అక్కలు ఇక్కడికి వస్తే నీకేమన్నా అభ్యంతరం ఉందా? లేదు. లెట్స్ వెల్కమ్. నీ పేరేంటమ్మా? మల్లీశ్వరి. నీ పేరు? తేజస్వి. ఎలా అనిపిస్తుంది అంటే అమ్మ చెప్పారు కుటుంబ బాధలు ఫైనాన్షియల్ గా అన్ని అర్థం చేసుకుని అట్ ది ఏజ్ ఆఫ్ 8 or 9 అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు కుటుంబాన్ని నెట్టుకు రావటం మా కొడుకు అని చెప్పారు. యాజ్ ఎ సిస్టర్స్ గా మీకేమనిపిస్తుంది? అది చాలా హ్యాపీ అనిపిస్తుంది, అప్పుడు బాధ కూడా అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపిస్తుంది, హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది చెప్పండి. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు కదా, అందుకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత మంచి పొజిషన్ కి వచ్చింది కదా, అందుకే హ్యాపీ అనిపిస్తుంది. గ్రేట్. ఎలా చూసుకుంటావు బాబు నువ్వు అక్కల్ని ఫ్యూచర్ లో? బాగా చూసుకుంటా. అదేంది అంత పాజిటివ్ కాసేపు? అంటే ఇప్పుడు డైలీ వాళ్ళని కొడుతూ ఇప్పుడే కళ్ళతో భయపెట్టేసాడు వాళ్ళని. వాడికి నచ్చిన డ్రెస్ ఏదైనా వేసుకున్నారనుకో అది ఇప్పియాలి. ఇప్పుడు షో కానీ వాళ్ళని లిప్స్టిక్ వేసుకొని ఇచ్చాడు, కానీ ఇంట్లో వేసుకుంటే మాత్రం లిప్స్టిక్ ఎందుకు తీసేయి. నచ్చిన బట్టలు వేసుకునేవాడు. అంటే నీకు ఎలా ఉండాలి అక్కలు? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుంది. ట్రెడిషనల్ గా ఉండాలి. అది మంచిది కదా. అది అసలు ఈ ఏజ్ లో ఏ తమ్ముడైనా ఆలోచిస్తాడు అట్లా. వాడు ఇప్పటి నుంచే మా అక్కలు ఇంత ట్రెడిషనల్ గా ఉండాలి, ఇంత బాగుండాలని ఆలోచిస్తున్నాడంటే అంత మంచి తమ్ముడు ఎవరికి దొరుకుతాడు? ఎవరికి దొరకడు. యూట్యూబ్ నుంచి జబర్దస్త్ వెళ్ళిపోయావు కదా, చెప్పారు ఇమ్రాన్ శ్రీపాద మంచి ఛాన్స్ ఇచ్చారు. జబర్దస్త్ ఎలా వచ్చింది అవకాశం? నేను ఒక సాంగ్ పాడినా అన్న, ఆ సాంగ్ వల్ల శ్రీపాద్ అన్న కాల్ చేసి శ్రీదేవిలో పాడమని చెప్పి పిలిచిండు. దాంట్లో నా టాలెంట్ నచ్చి అన్న ఛాన్స్ ఇచ్చారు. ఏది నీ టాలెంట్ ఒకసారి చూపించి. ఇప్పుడు అది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూపిస్తా అన్న. అంటే ఏ విధంగా కావాలంటే ఏంటి రాదు బాబు అదే. ఇప్పుడు జబర్దస్త్ శ్రీపాద పిలిచారు అన్నావు కదా, ఏమి ఆయన ముందు చేసావు సాంగ్? ఒక్కసారి పాడు. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్విక రావని, సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని, నీ గాజుల సప్పుడు ఇంటే జాలే పానం వెళ్ళి మళ్ళీ వస్తది ఓసారి. ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. పాప ఏంటమ్మా? ఏంటి ఏం చేయిద్దాం నెక్స్ట్? తనకి కొంచెం బ్యూటిషియన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. చదువు సరిగా వంట పట్టట్లేదు తనకి. 10th రాయిపించి బ్యూటిషియన్ కోర్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంట్లోనే ఉంటుంది తను. ఇప్పుడు ఆ కోర్స్ ఏమన్నా కానీ 1,00,000 నుంచి 1,50,000 అవుతుందమ్మా. అవును సార్. ఇప్పుడు దీనికి బ్యూటిషియన్ ఇష్టం కాబట్టి నేను వేరే ఇక్కడ మిర్రర్స్ ఉంది, మీకు ఐడియా ఉండుంటుంది. మిర్రర్స్ మనకి హైదరాబాద్ లోనే చాలా ఫేమస్. మిర్రర్స్ విజయలక్ష్మి గారు అని చాలా మందికి లైఫ్ ఇచ్చారు. ఒక 40-50 మంది పిల్లల్ని కూడా ఫ్రీగా చదివిస్తున్నారు. ఆమె చాలా మంచి మనిషి. డబ్బు ఇవన్నీ పక్కన పెడితే హెల్ప్ చేసే గుణం ఎక్కువ. నేను ఇంకొక మాట చెప్పాను మీరు వచ్చే ముందే, చిన్న అమ్మాయికి బ్యూటిషియన్ కోర్స్ చేయడం చాలా ఇష్టం, బట్ బయట ఎక్స్పెన్సివ్ ఉంది. అది కూడా 1,00,000-1,50,000 అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరేమన్నా ఆ కోర్స్ చేయిస్తారా మీ దాంట్లో అన్నాను. వై నాట్ అన్నారు ఆమె. ఒకసారి పాపని ఇంట్రొడ్యూస్ చేద్దాం, నేను ఒకసారి మాట్లాడిస్తాను ఆమెతో కూడా. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? మేడం నేను ప్రెజెంట్ ఇప్పుడు అమ్మక ప్రేమతో షోలో ఉన్నాను. సో ఈ షోలో పరేషన్ బాయ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్ అన్నమాట. దానిలో బబ్బు అని ఒక అబ్బాయి యాక్ట్ చేస్తాడు. జస్ట్ 12 years ఓల్డ్ బాయ్. ఫినాన్షియల్ గా ఈ రోజు ఆ అబ్బాయి చాలా అంటే చాలా వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతున్నాడు. బబ్బుకి కూడా 2 సిస్టర్స్ ఉన్నారు మేడం. సో ఒక సిస్టర్ ని బ్యూటిషియన్ కోర్స్ అనుకున్నారు వాళ్ళు. చాలా ఎక్స్పెన్సివ్, ఇప్పుడు 1.5 lakh అవుతుంది. నేను అన్నాను ఇట్లా మిర్రర్స్ చాలా ఫేమస్ అండి, విజయలక్ష్మి గారు చాలా మందికి కూడా హెల్ప్ చేస్తున్నారు, ఏదైనా పాసిబుల్ ఉంటే అడుగుతానని చెప్పాను వాళ్ళకి, మాట ఇచ్చాను. ఆ కోర్సు మీరు చేయిస్తే బాగుంటది అనుకున్నాను, మీరు చేస్తానన్నారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేద్దామని మీకు ఒకసారి కాల్ చేశాను మేడం. ఎస్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. హాయ్ మేడం. నాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. బబ్బు అంటే ఈ బాబండి పరేషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ లో చేస్తుంటాడు. హాయ్ నాన్న, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా మ్యామ్. మేడం ఈ పాపకు మేడం కోర్సు, చిన్న పాపకి. ఎంతమ్మా? హౌ ఓల్డ్ ఆర్ యు? 14 years మ్యామ్. ఓకే, ఏం చదువుకున్నావు నాన్న? 9th class. నార్మల్ గా ఏంటంటే మేము ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్న మినిమం ఉండాలి. బికాజ్ స్కిన్ గురించి, బ్యూటీ కోర్స్ గురించి నేర్చుకోవాలంటే మనకు స్కిన్ గురించి చాలా సైన్స్ ఉంటది. దానిలో ఇంటర్మీడియట్ ఈజ్ మినిమం క్వాలిఫికేషన్. బట్ నువ్వు 10th అంటే నేను ఒకసారి నిన్ను కలిసిన తర్వాత నీ నాలెడ్జ్ అసలు ఎలా ఏంటి, ఎంత తెలివిగా ఉన్నారు మీరు, అన్ని కూడా చూసి నేను డెఫినెట్ గా చేస్తాను నాన్న.
ఓకే మ్యామ్. రోషన్ గారు చెప్తే డెఫినెట్ గా చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ రోషన్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకురా ఏడుస్తున్నావు? డోంట్ వరీ. సో నీకు ఇష్టమైన బ్యూటీ కోర్స్ చెయ్యి, మీ తమ్ముని కూడా చాలా బ్యూటీగా మార్చేయాలి వెంటనే నువ్వు. సో బాబు, అక్కకి ఏదైనా 1 lakh అయినా 1.5 lakh అయినా ఆ కోర్స్ కి మొత్తం మేడం చూసుకుంటానని చెప్పారు. Okay. డోంట్ వరీ. Thank ఇంకొక you. సిస్టర్ టేక్ కేర్ చేసుకో చాలు. థ్యాంక్ యూ అన్న. సో బాబు, ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? నేను డౌట్ తో చేస్తున్నాను. ఏం షోలో అందరు నేర్పించేసానన్నా? ఇప్పుడు అందరం కూల్ గా ఐస్ క్రీమ్ తిందాం అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటో చెప్పమంటావా? చెప్పండి. ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. Hmm. ఒకసారి తినేద్దాం మరి మనం కూడా, రెడీ. ప్లీజ్. గుడ్ లక్ నాన్న, హ్యాపీగా ఉండు, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకో. అమ్మ హ్యాపీగా ఉండండి. చాలా కష్టాలు పడ్డారు చిన్న ఏజ్ లోనే. ఇప్పటి నుంచి పిల్లలు ఎదిగిన తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకా హ్యాపీగా ఉండండి. ఆయన కూడా బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.